meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఇన్ఛార్జ్ ఈవో రంగారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. క్యూ లైన్ల పర్యవేక్షణ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఈవో రంగారావు రోజంతా భక్తుల మధ్య ఉండి క్యూ లైన్లు స్వయంగా పర్యవేక్షించారు. భక్తులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని దర్శనం సాఫీగా సాగేలా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు. Thank you.
జగ్గేపేట నియోజకవర్గ ప్రజలతో మరింత చేరువ కావడంతో పాటు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శుక్రవారం ప్రత్యేకంగా సైకిల్ యాత్ర నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు వారంలో 1 లేదా 2 రోజులు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తూ ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనవసర కాన్వాయ్లు, ఆర్భాటాలను తగ్గించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే స్పందించారు. ఈ సందర్భంగా జగ్గేపేట పట్టణం నుండి ఆర్టీసీ బస్సులో పెనుగంచిప్రోలు వరకు ప్రయాణించిన ఆయన అనంతరం పెనుగంచిప్రోలు గ్రామం నుండి అనిగిళ్లపాడు గ్రామానికి స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి ప్రజలతో కలిసి సాధారణ జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంట్ సభ్యులు 7 ఎమ్మెల్యేలు దోపిడీ మీదనే దృష్టి పెట్టారని, దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవాలు పెట్టి గొడుగు వెంకటేశ్వర స్వామి భూము దోచుకోవాలని ప్లాన్ వేశారన్నారు. ఎంపీ ప్లాన్ కి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిస్థితి వంటి వాళ్లు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఉత్సవాలు 56 రోజులు ముగిసిన తర్వాత ఖాళీ చేయాలని చెప్పింది. నవంబర్ తో 56 రోజులు గడిచినా ఈ రోజుకి స్థలం ఖాళీ చేయలేదని, ఎండోమెంట్ అధికారులకు చిత్తశుద్ధి అంటే స్థలం దేవాలయానికి చెందిందని బోర్డు పెట్టాలన్నారు. దానికి ఉదాహరణ మీ అందరికీ తెలుసు. గత సంవత్సరం ఏదైతే దసరా ఉత్సవాలప్పుడు దసరా ఉత్సవాలకి పోటీగా విజయవాడ ఉత్సవాలు అని చెప్పిన ఒకటి ఏర్పాటు చేసి ఆ ఒక ఉత్సవాల ముసుగులో గొల్లపూడి ప్రాంతంలో గొడుగు వెంకటేశ్వర స్వామి భూమి ఏదైతే ఉందో దాదాపుగా 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దాన్ని మా ఎంపీ కానివ్వండి లేకపోతే ఇంకొంతమంది సిండికేట్ అయ్యి దాన్ని దోచుకోవాలని చెప్పని ఏ విధంగా అయితే ప్లాన్ వేశారో ఆ రోజు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ ఉండి లేకపోతే ఆ ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు కోర్టుకు వెళ్తాం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఆ రోజు ఎత్తి చూపితే అధికారులు ఎవరు కూడా స్పందించలా. చివరికి కోర్టుకు వెళ్తే కోర్టు ఈ ప్రభుత్వానికి అధికారులకి వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి వెంటనే దాంట్లో బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా స్థానిక ఎంపీకి కానివ్వండి లేకపోతే నాయకులకు కానివ్వండి వాళ్ళకి ఈ భూమి మీద ఎంత ప్రేమ అంటే ఎంత పట్టుదల అంటే ఎలాగైనా ఈ భూమిని సంపాదించాలని చెప్పిన ఒక కోరిక. బహుశా ఆ పట్టుదల గనక విజయవాడ అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందో కనుక చూపిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేది. దాని మీద ఎవరి కోరిక లేదు, విజయవాడ మీద కోరిక లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పిన కోరిక లేదు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పిన కోరిక లేదు. ఎలాగైనా 400 కోట్ల రూపాయల భూమిని ఎలాగైనా దోచుకోవాలనే దాని మీద మాత్రం కోరిక బలంగా ఉంది.
ఈరోజు ఎన్ని రకాలుగా అయినా పైనుంచి చంద్రబాబు గారు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పోనూరు గౌతమ్ రెడ్డికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ లేదా కార్పొరేషన్ పదవి ఇవ్వడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. రంగాను దూషించిన వారికి పదవులు ఇచ్చి ఇప్పుడు రంగాపై ప్రేమ నటించడం కేవలం ఓట్ల రాజకీయమేమని వైఎస్ జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు లేదా విజయవాడ పరిసర ప్రాంత జిల్లాకు టైగర్ వంగవీటి మోహన్ రంగా జిల్లాగా పేరు పెట్టారని కాపు సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ విజయం సాధించడంలో కాపుల ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషించాయని, ఒకవేళ రంగా పేరు పెట్టకపోతే రాబోయే రోజుల్లో కూటమి కూడా ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు ఎంత అవసరమో ఈ ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోకుండా తమ సామాజిక మరియు రాజకీయ ఆకాంక్షలను కాపాడుకోవాలని కాపు సంఘాలు అటు ప్రతిపక్ష వైసీపీని ఇటు అధికార కూటమిని నిలదీస్తున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో గతం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టే విధంగా మీరు తూచా తప్పకుండా లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని చూరుకున్నటువంటి ఆ మహానేతకి ఈ జిల్లాకి పేరు పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎంతో మంది పేర్లని మీరు ఈ మధ్య ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చింది, కొంతమంది లిస్ట్ అనౌన్స్ చేసింది. వాళ్ళకన్నా ఇవాళ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానికి లేనటువంటి గౌరవం వంగవీటి మోహన్ రంగా గారికి ఉన్న విషయం మీకు తెలుసుకోండి. ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయిందండి. ఇన్ని సంవత్సరాలైనా పల్లెన్న గ్రామాన్న ఆయన విగ్రహాలు ఈ రోజుకి పెట్టుకుని వస్తున్నారంటే ఆయన ప్రజల హృదయాల్లో ఎంత గట్టిగా ఉన్నారో, ఎంత అభిమానం చూరుకున్నారో మీరు ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీచమైన రాజకీయాలు చేయడం వల్లే మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఎప్పటికైనా మీరు గతంలో ఏం తప్పులు చేశారో మళ్ళీ ఆ తప్పులు చేయకుండా, ఇలాంటి నీచ సంస్కృతి మళ్ళీ ప్రవేశపెట్టకుండా మీరు ఒక మంచి దారిలో రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుందని మరొకసారి కాపులతో ఆగ్రహాన్ని చూడవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ క్రమంలో కాపు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో టైగర్ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు, ఆయన్ని హత్య చేశారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈ రోజు కపట ప్రేమ, అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడటానికే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం మాట్లాడినటువంటి కేఆర్పీఎస్ చైర్మన్ ప్రసాద్ గారు, అలాగే పొలిటికల్ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు గారు అంతా మాట్లాడారు. మరి అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారి పేరుని పలకడానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు పదవి పోయిన తర్వాత రంగా గారు టైగర్ రంగా గారి పేరుని జిల్లా పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ చాలా ఆక్షేపణీయం. పదవిలో ఉన్నప్పుడు మానేసి పదవి పోయిన తర్వాత ప్రశ్నించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించేదిగా మరి రంగా గారిది కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన అభిమానులు లక్షలాది మందిగా ఉన్నటువంటి అభిమానులందరూ ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా సరే పట్టించుకోవడం చాలా దారుణం. కాబట్టి కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టిన వ్యవహారం ఓకొలికి వచ్చింది. రేపు శనివారం ఉదయం శాస్త్రోక్తంగా కిరీటాన్ని స్వామివారికి అలంకరిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. తర్వాత విగ్రహదాత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత 2 నెలలుగా కిరీటం కోసం మేము చేస్తున్న ప్రయత్నాలను కొలికి రావడం సంతోషకరం. ఇప్పటికైనా కమిటీ సభ్యులు ఆ కిరీటాన్ని జాగ్రత్తగా ఉంచారని
లేని పక్షంలో కిరీటం బాగోగులు మేమే చూసుకుంటామని తెలియజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోకవరపు సునీల్ మాట్లాడుతూ అనేక ఇబ్బందులు విమర్శలు వచ్చినా చివరకు విగ్రహాన్ని తాకట్టు నుంచి విడిపించడం శుభ పరిణామమని, భవిష్యత్తులో ఇలాంటివి పునరాగం కాకుండా చూసుకుంటామన్నారు. కూర్చోండి. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మన గుడివాడ నియోజకవర్గంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కిరీటం గురించి రకరకాలుగా మనం చూసాం. పోస్టులు కానీ పత్రికల్లో కానీ ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. కిరీటం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. మాకు కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని మాట్లాడుకుంటా దాన్ని చేసుకుంటా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అందులో భాగంగా కొద్దిగా డిలే అయింది, అంతమించి వేరే ఏం లేదు. ఈయన వయసు సుమారు 75 సంవత్సరాలు, అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన గత ఎంతో మానసిక క్షోభకు గురయ్యి ఈయన ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఇప్పుడు డబ్బు అనేది ఉంటుంది, పోద్ది సెకండరీ. మొన్న సాక్షాత్తు లోకేష్ బాబు ఒక పాప ప్రాణం నిమిత్తం 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంజక్షన్ తెప్పించి ప్రాణాన్ని కాపాడాడు. డబ్బు కంటే గొప్పది ప్రాణం. చాలా మానసిక క్షోభకు గురయ్యి రకరకాలుగా కథలు మనం చూసాం. అవి ఏమీ లేవు. మేమందరం కలిసే ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒకటే, మేమంతా ఐక్యంగా ఉన్నాం. జై వాసు, జై జై వాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.